ఆడుదాం ఆంధ్రాలో స్కామ్పై విచారణ పూర్తయింది. నేడో రేపో విజిలెన్స్ విభాగం డీజీపీకి నివేదిక సమర్పించనుంది. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికితీసినట్టు తెలుస్తోంది. నివేదికలో అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునుంది. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు వెలువెత్తాయి. వీటిపై విచారణ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను 1-2 రోజుల్లో డీజీపీకి అందజేయనుంది విజిలెన్స్ టీం. వైసీపీ హయాంలో 119 కోట్లతో నిర్వహించిన ఈ పోటీల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పంపిణీ కిట్లు నాసిరకంగా ఉండటం, వాటిపై వైసీపీ స్టిక్కర్లు అతికించడం, పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విభాగం ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీ-షర్ట్లు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు, ఇలా కేవలం 47 రోజుల్లోనే 119 కోట్లు ఖర్చు చేశారు. దర్యాప్తులో ఎక్కువగా వైసీపీ కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లుగా గుర్తించారు. అప్పటి మంత్రి రోజా, నాటి శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి చెప్పిన వారికి వర్క్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భారీగా వెనకేసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో చేసిన అవినీతిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని, ఆగస్టు 10 తర్వాత మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చని టీడీపీ నేతలు చెప్పారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను విజిలెన్స్ వెలికితీసినట్టు సమాచారం. నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. క్రాకర్స్ షో పేరుతో టపాసులు కాల్చకుండా కోట్లు తినేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఒక ఆటలో వాడిన కిట్లు రెండో ఆటకు పనికి రాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల విజేతల అకౌంట్లలో డబ్బులు జమ చేయనట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాలు చూస్తే మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.